పొందుతారు అనే లేఖనాన్ని మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, ఈ ఉదయకాల సమయంలో లైవ్లో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరును, అలాగే సమాజంగా కూడొచ్చిన వారు కావచ్చు, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మనం వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అన్న ఆశే మనలో ఉన్నట్లయితే బైబిల్ చెప్తూ ఉంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరమును పొందుతారు అని మనము లేఖనములో చూస్తున్నాం. ఒక వ్యక్తి హృదయంలో అతిక్రమాన్ని దాచిపెట్టుకొని మనం భక్తి జీవితం చేస్తూ ఉంటే అది సేవ కావచ్చు, అది విశ్వాస జీవితం కావచ్చు. మన అతిక్రమము ఉన్నట్లయితే ఆ అతిక్రమం దాచిపెట్టే వ్యక్తి, ఆ వ్యక్తి ఉద్యోగం చేయొచ్చు, ఆ వ్యక్తి వ్యాపారమే చేయొచ్చు, లేకపోతే ఆ వ్యక్తి సేవే చేయొచ్చు. ఆ వ్యక్తి ఏది చేసినా సఫలము కాదు, విఫలమవుతుంది. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, కీర్తనలో రాస్తాడు 20:4 అంటాడు, మీ కోరికనంతా సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాను అన్నాడు. అంటే దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి వాగ్దానాలు, దేవుడు మనుషులతో చేసిన నిబంధనలు, దేవుడు మనలను ఆశీర్వాదానికి వారసులుగా పిలిచాడని పేతురు రాసిన పత్రికలో రాస్తాడు. ఈ రోజుల్లో మన జీవితంలో ఆశీర్వాదం లేకపోవడానికి కారణం, మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనకు ఆశీర్వాదం లేకపోవడానికి కారణం, మనకి దీవెన లేకపోవడానికి కారణం, మనం ఆశించి మనకి దొరకకపోవడం కారణం, మన కోరికలన్నీ సిద్ధింప చేయకుండా ఆలోచన యావత్తు కూడా సఫలపరచలేదు. మనం అనుకుంది ఒకటి, నేను అనుకుంది ఒకటి, నాకు జరిగింది ఒకటి, నేను ఆలోచించింది ఒకటి, నాకు జరిగింది మరొకటి అని చెప్పి మానవుడు భూమి మీద చూడండి అనుకుంటూ ఉన్నాడు. కానీ నా జీవితంలో దేవుని నేను ఎక్కడైనా ఆయాసపరిచానా, ఎక్కడైనా దుఃఖపెట్టానా, దేవుని నామాన్ని ఎక్కడైనా అవమానపరిచానా, నా ద్వారా దేవునికి మహిమ వస్తుందా లేదా అన్నటువంటి విషయాన్ని పూర్తిగా మర్చిపోయి, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వెదుట కాదు కానీ మానవుల వెదుట కానీ సరిగా ఉంటే చాలు అన్నట్లుగా చూడండి, బాల్యము నుండే మనుషుల హృదయాలు చెడ్డవని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ చెడ్డ హృదయముతో, దుష్ట అభిప్రాయముతో కొంతమంది ప్రేమైన దేవుని బిడ్డలారా చాలా మటుకు ఆశీర్వాదాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పొలం పంటలు, పాడి బస్సుల్లో కానీ ప్రతి దాంట్లో దీవించబడబోవడానికి కారణం ఏంటి? ప్రతి దాంట్లో ఆశీర్వదించబడబోవడానికి కారణం ఏంటి? యెషయా ప్రవచన గ్రంథంలో 59వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, విననేరుకున్నట్లుగా నా చెవులు మందంగా లేవు, రక్షింపనేరుకున్నట్లుగా నా హస్తం యెహోవా హస్తం కొరచగలేదు అన్నాడు. ఎందుకు ప్రభా, మరి ఏంటి లోపం ఏంటి అని మనం గమనించినట్లయితే అక్కడ రాస్తున్న మాట ఏంటంటే, మీకును మీ దేవునికి ఏమడ్డుగా ఉన్నాయంట, ఏమడ్డుగా ఉన్నాయని బైబిల్ చెప్తూ ఉంది. బైబిల్ ఎందుకు ఈ విషయాలన్నీ రాశాడంటే, మానవుడు జీవితం బాగుపడాలని, మానవుడు జీవితం బాగుండాలని, ధన్యకరంగా ఉండాలని, ఆశీర్వదించబడాలని చెప్పి దేవుడు కోరుతూ ఉన్నాడు. కానీ మానవుడు దానిని గ్రహించకుండా తన చిత్తానుసారంగానే అందుకనంటాడు, రక్షింపనేరుకున్నట్లుగా యెహోవా హస్తము కూర్చోగలేదు, విననీరుకున్నట్లుగా ఆయన చెవులు మందముగా లేవు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుముగా వచ్చి ఉన్నవి, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను అంటాడు. అంటే ఎందుకు ఈ కార్యాలు జరిగినాయి? ఎందుకు దేవుడు మన కార్యాలు చేయట్లేదు? మనకు దేవుడు కార్యాలు చేయకపోవడానికి కారణం గమనించాలి. నీ జీవితంలో అది ఏ పనైనా సరే బైబిల్ చెప్తుంది, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి. భూమిలో ఉన్న భూ సంబంధమైన ఆశీర్వాదాలు, పరసంబంధమైన ఆశీర్వాదాలు కూడా మీ సొంతం అవ్వాలని చెప్పి దేవుడు ఆలోచించాడు. కానీ మానవుడి ఆలోచనను బట్టి, మానవుడి పద్ధతిని బట్టి మానవుడు చాలా ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాడు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదాలు ఎవరైతే పొందాలనుకుంటారో, ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆశీర్వాదాన్ని ఎవరైతే పొందాలనుకుంటారో, ఆశీర్వాదము పొందాలి అనుకున్నవాడు చిన్నవాడైనా, పెద్దవాడైనా, నల్లోడైనా, ఎర్రోడైనా, పొట్టోడైనా, పొడుగోడైనా, గమనించండి, ఏ జాతికి సంబంధించిన వాడైనా
వాడు ఎవడైనా కావచ్చు, అతిక్రమము హృదయంలో ఉంచుకొని గనక ప్రార్థన చేస్తే, పాట పాడినా, ప్రార్థన చేసినా, లేకపోతే ప్రసంగమే చేసినా, గమనించండి, సువార్త ప్రకటించినా, ఏది చేసినా, మనం ₹1,00,000 కానుక ఇచ్చినా, ఏది మనం ఇచ్చినా సరే, మన హృదయంలో అతిక్రమం ఉంటే మాత్రం మనం వర్ధిల్లం. అతిక్రమం దాచిపెట్టేవాడు ఏమవడంటే, అదేదైనా కావచ్చు. ఒకవేళ సేవకుడైతే ఆ సేవ వర్ధిల్లదు. ఒక విశ్వాస అయితే వాళ్ళు చేతి పనిని కానీ, లేకపోతే వాళ్ళు చేసే ఉద్యోగం కానీ, వారు చదివే చదువు కానీ, వారి వ్యాపారం కానీ, చూడండి, వాళ్ళ పొలం పంటే కానీ, వారి పాడు పశువులే కానీ, ఏవైనా కావచ్చు, వర్ధిల్లవు. ఎందుకని? కారణం ఏంటి? ఈ రోజుల్లో మనుషులు అనుకుంటున్నారు, నా తెలివితేటలను బట్టి నేను ఆశీర్వదించబడతాను, నేను చాలా టాలెంట్ పర్సనల్, నా టాలెంట్ ఎవరికి లేదని. నీ టాలెంట్ మొత్తం దేవుడికి బాగా తెలుసు. నీ టాలెంట్ నీ ఇంటి పక్కలకు తెలియపోవచ్చు, నీ టాలెంట్ నీ ఊరిలో ఉన్నవారికి తెలియపోవచ్చు, నీ టాలెంట్ నీలో ఉన్నటువంటి గొప్పతనం అంతా నువ్వేదో ఊహించవచ్చు, కానీ దేవునికి విరోధంగా లేచి ఊహించి ఏ ఒక్క వ్యక్తి జీవితంలో ఆశీర్వాదాన్ని పొందలేరు. అందుచేత చిన్నవాడు కానీ, పెద్దవాడు కానీ, చూడండి, ఎలాంటి ఏ జాతికి సంబంధించిన వాడైనా కుల మత భేదం ఏమీ లేదు. అర్థమైందా? దేవుడు వాళ్ళనైతే ఆశీర్వదిస్తాడు, వీళ్ళనైతే ఆశీర్వదిస్తాడు అన్న భేదం దేవుళ్ళో లేదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, యెహోవా అందరికీ ఉపకారి. ఈరోజు నీకు ఒకవేళ ఉద్యోగం రాలేదంటే దానికి కారణం నీలో దేవుడికి విరోధమైన ఏదైనా ఉందేమో ఒకసారి ఆలోచించు. ఈరోజు నువ్వు చేతి పని చేస్తున్నావు, కష్టపడుతున్నావు, బేల్దరి పని చేస్తున్నావు, ఆ పని చేస్తున్నావు, ప్రతి సంవత్సరం పని చేస్తున్నావు, కానీ ఆ పని ఆశీర్వాదకరంగా లేదు. అది ఆశీర్వాదకరంగా లేకపోవడానికి ఏంటి ప్రభా నాలో ఉన్న లోపం? మనుషుడు తన లోపాన్ని ఎత్తి చూచుకోకుండా దేవుడే నన్ను దీవించట్లేదు అనేటువంటి దుర్మార్గులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ హృదయాలు అతిక్రమం ఎంత ఉన్నప్పటికీ దేవుడు ఆశీర్వదించాలని ఆశపడతారు. అందుకనే బైబిల్లో రాయబడినటువంటి విలువైన మాట ఏంటంటే, యాకోబు రాసిన పత్రిక అంటాడు, వీళ్ళు ఆశించుచున్నారు కానీ వీరికి అది దొరకట్లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే వ్యభిచారులతో కలిసిపోతారు అని బైబిల్లో రాయబడింది. పాపులతో కలిసిపోతారు. ఎలా చూడండి, ఎవరి దగ్గర ఎలా ఉండాలో అలా ఉండి తెలివితేటలుగా బ్రతుకుతుంటారంట, తెలివిని ఉపయోగిస్తూ బ్రతుకుతుంటారంట. అందుకని వీళ్ళ జీవితంలో వీళ్ళు ఏమవ్వట్లేదు, వర్ధిల్లలేకపోతూ ఉన్నారు. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, నా ప్రియమైనటువంటి తమ్ముడా, గమనించండి, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించుకోవడానికి ఆటంకం ఏదో, నీవు సంపాదించుకోవాల్సిన దానికి ఆటంకం ఏంటో ఒకసారి నువ్వు ఈ ఉదయమైన పరీక్షించుకోకపోతే నీ జీవితంలో నీ లైఫ్ ఎప్పుడు సెట్ కాదు. కొంతమంది అంటే నా లైఫ్ సెట్ అవుద్ది అనుకున్నాను, కానీ నా లైఫ్ సెట్ కాలేదు, నా లైఫ్లో అది వస్తుందేమో, ఇది వస్తుందేమో, అట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం, ఎన్ని అనుకున్న ఉపయోగం లేదు. ఆయన పాదాల దగ్గరికి రాకుండా అతిక్రమం ఆగి ఉంచుకొని, అతిక్రమ భక్తిహీన హృదయంలోనంట అతిక్రమ దేవక్తి వలె పలుకుతూ ఉంటుందని దేవుని వాక్యం రాయబడుతుంది. ఎందుకంటే నువ్వు వర్ధిల్లాలంటే ఈరోజు గమనించు, ఈరోజు నుంచి నువ్వు రాసి పెట్టుకో, డేట్ వేసుకో. నువ్వు వర్ధిల్లాలంటే అది సేవ కావచ్చు, అది పొలం పంట పనే కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా కావచ్చు, నువ్వు చేసే ప్రతి పని నా దేవుడు దీవించాలంటే, నా దేవుడు ఆశీర్వదించాలంటే హృదయపూర్వకంగా దేవుని పని చేయాలి. అందుకని హిజ్కియా గురించి చెప్తున్న మాట ఏంటంటే, అతడు యెహోవా పని అంట హృదయపూర్వకంగా చేసేవాడంట. అందుకని హిజ్కియాని ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో, ఆయన చేసే ప్రతి చేతి పనిని కానీ, అతడు పరిపాలించిన రాజ్య పరిపాలనే కానీ, అతడు ఏదైతే చేశాడో అదంతా తన చేతిలోనికి వచ్చేసిందని బైబిల్లో రాయబడింది. ఈరోజు మనం చేసేది మన చేతిలోకి రాలేదు. మన వాళ్ళు అంటారు, నా చేతి దాటిపోయిందండి, నా చేతిలోకి వస్తుంది అనుకున్నాను, దాన్ని దాటిపోయింది. అది ఏదైనా కావచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ చేయి దాటిపోతుందంటే దేవుడు నీకు తోడుగా లేడని అర్థం. నువ్వు చేసే కార్యాలు దేవునికి ఇష్టకరంగా లేవని అర్థం. దేవునికి ఇష్టకరం మనం చేస్తూ ఉంటే ఆయన మన ఇష్టాన్ని, ఆయన అంటాడు, తన యందు భయభక్తుల కోరిక ఆయన నెరవేర్చునని కీర్తన గ్రంథంలో రాస్తాడు. 145వ కీర్తన మీరు రాసుకుని నోట్ చేసుకోండి. 19వ వచనం అంటాడు, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ఏంటి, ఎందుకు మన కోరికలు నెరవేర్చబడట్లేదు అసలు అంటే, బైబిల్లో యాకోబు రాసిన పత్రికలో అంటున్నాడు, మీరు ఏది అడిగినా సరే మీరు దురుద్దేశంతో అడుగుతారు కనుక మీకు ఏది
దొరకట్లేదు. ఒక వ్యక్తి దురుద్దేశంతో ఏదైతే అడుగుతాడో, దురుద్దేశంతో అడిగింది ఏవి కూడా సఫలము కావు. న్యాయయుతమైనవి, న్యాయం కలిగినటువంటి మన దేవుని సందులు అడిగితే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అన్యాయమైనటువంటివి మనం అడిగితే దేవుడు మనకేమి ఇవ్వడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో గమనించండి, నీ జీవితంలో అతిక్రమం ఏమైనా ఉందా? నువ్వెవరైనా కావచ్చు, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా కావచ్చు, అతిక్రమము ఏమైనా ఉండి చూడండి, పైకి మనం ఎంత చేసినా ప్రయోజనం ఏమీ లేదు. మన దేవుడు ఎవరో తెలుసా? అంతరంగములో సత్యాన్ని కోరే దేవుడు ఆయన. ఎడ కోరుతాడు సత్యాన్ని? మనుషులు పై రూపాన్ని చూస్తారు అంతే. ఈ మనుషుడు ఎలా ఉన్నాడా అని. రాత్రి ఒక ఆయన, మేము వేరేపాలెం మీటింగ్కి వెళ్తే ఒక ఆయన సాక్ష్యం చెప్పిన విధం ఏంటంటే, అయ్యా నేను ఇంతకుముందు క్రైస్తవుడని, ముందుగానే వెళ్ళి పరిచర్య చేసేవాడిని, ముందుగా వెళ్ళి పాటలు పాడేవాడిని, ముందుగా వెళ్ళి మైకి పెట్టేవాడిని, ముందుగా వెళ్ళి అందరి ముందు నేను చాలా గొప్పలు చెప్పించుకునేవాడిని. కానీ నా జీవితంలో ముందుగా వెళ్ళి ఎక్కడ పరిచర్య చేస్తానో అలాగే మరలా నేను ముందుగా అన్నిటిలో రహస్యంగా తెలియకుండా సినిమాలు చూసేవాడిని, రహస్యంగా నేను అనేకమైన ఫోన్ కాల్స్ మాట్లాడేవాడిని. చూడండి, లోక సంబంధమైన అన్ని చేసేవాడిని. కానీ ఒకనొక రోజున నాకు రోగం వచ్చింది. ఆ రోగం నుండి విడిపించగలిగిన ఆ సమర్థుడు ఎవడూ లేడు. అప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్పాడంట, ఇదిగో నువ్వు దేవుని పని చేస్తున్నానని చెప్పి మనుషులందరి ముందు కళ్ళు కప్పేసావు, నువ్వు నా పనిని నువ్వు సక్రమంగా చేయలేదు అని చెప్పి దేవుడు అతనితో మాట్లాడడం జరిగిందంట. మాట్లాడినప్పుడు అతడు అన్నాడంట, అయ్యా ఇక నన్ను బ్రతికిస్తే చాలు, ఇక నేను నీ కోసం బ్రతుకుతానని ఒక చిన్న తీర్మానం చేసుకున్నాడంట. దేవుడు బ్రతికించాడంట. రాత్రి నేను ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఈ అద్భుతమైన సాక్ష్యాన్ని విన్నాను. గమనించండి, నా జీవితంలో కూడా ఒకవేళ అలాంటి పరిస్థితి రాకముందే, అలాంటి స్థితిగతులు మనం ఎదుర్కోకముందే దేవునికి లోబడితే మనకు లోటు ఉండదు. దేవునికి లోబడకపోతే అన్నీ లోట్లే, అన్ని ఆర్థిక పరిస్థితులే, అన్ని సమస్యలుగానే మారిపోతాయి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, గమనించు, నువ్వు దేవునికి లోబడు. అతిక్రమం ఏదైనా ఉంటే దాన్ని మనుషుల ముందు కాదు, నువ్వు దేవుని ముందు కరెక్ట్గా స్ట్రైట్గా ఒప్పుకో. నా దేవుడు నీ స్థితిగతులను మార్చి నిన్ను ఆయన ఉన్నతమైన శిఖరాలకు ఎక్కించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక వ్యక్తిని దేవుడు ఉన్నతమైన స్థలంలో నిలబెట్టాలని ఆశపడుతున్నప్పుడు ఒక వ్యక్తి ప్రేమనది తన అతిక్రమాన్ని బట్టి కిందకి వెళ్ళిపోతాడు. అందుకని ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో దేవుని ఆయాసపరిచే, దుఃఖపరిచే, ఆయాసకరమైన అతిక్రమము ఏదైనా ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టు. నువ్వు కనికరించబడతావు. నువ్వు చూడండి, నీకు విలువ వస్తుంది, ఘనత వస్తుంది, దేవుడి దగ్గర నుంచి గొప్ప మహిమ వస్తుంది. ఎందుకంటే ఆ మహిమను మనం పొందాలి అంటే, ఆ ఘనతను మనం పొందాలంటే బైబిల్ చెప్తుంది, నన్ను ఘనపరచువారని నేను ఘనపరుస్తాను. అది క్రియల మూలంగా కానీ విశ్వాసంగా కానీ. చూడండి, దేవుని కోసం శ్రమ పట్టం మనం నేర్చుకుంటే దేవుడు నిశ్చయముగా మనల్ని ఘనపరుస్తాడు. ఒకవేళ ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు ఎదురవ్వచ్చు, ఇప్పుడు ఒకవేళ మన స్థితిగతులు లేమిలో దరిద్రతో ఉండొచ్చు. కానీ రానున్న తరానికి ఇంకా కొంచెం ముందుకు వెళితే, ఇంకా కొన్ని దినాలు మనం ఆగితే మన సమృద్ధిని ఎవడూ ఆపలేడు. ఎందుకంటే దేవుడు గనక సంపదనిచ్చాడంటే ఆ సంపద ఎలా ఖర్చు పెట్టాలో కూడా అర్థం కానట్టుగా దేవుడు ఇస్తాడు. అంత గొప్పగా దేవుడు హెచ్చిస్తాడు. అంతే బైబిల్ చెప్తుంది, తన బలిష్టమైన చేతుల కింద దేని మనసులు అయి ఉంటేనంట తగిన సమయం వస్తుందంట. ఆశీర్వదించడానికి కూడా ఒక సమయం వచ్చింది. ఆ సమయం వరకు మనం వేచి ఉన్నట్లయితే ఆ ఆశీర్వాదాన్ని మనం పొందడానికి అర్హులుగా ఉండాలి. ఎలా ఉండాలి? అర్హులుగా ఉండాలి. ఎందుకంటే మనం ఏదైనా ఎగ్జామ్స్ రాసామంటే అవి కరెక్ట్గా రాస్తేనే వాటిల్లో పాస్ అవుతాం, లేకపోతే ఏమవుతాం? ఫెయిల్ అవుతాం. భక్తి జీవితంలో కూడా అంతే. మనుషులు ఎదుట మనం నీతిగా భక్తిపరులుగా అనిపించుకున్న దేవుని ఎదుట ఒకవేళ మనలో అతిక్రమం ఉంటే మన జీవితంలో మనం ఆశీర్వదించబడలేవు. మనల్ని బట్టి దేవుని నామానికి అవమానం వస్తుంది. దేవుని నామానికి అవమానం తీసుకొచ్చే వ్యక్తి ద్వారా దేవుడి పనులు జరగవు, దేవుని కార్యాలు అసలే జరగవు. అందుచేత చూడండి, ఈ మాటలు వింటున్న మీరు ఒకటి నిర్ణయించుకొని ఈరోజే ఒక తీర్మానం చేసుకోవాలి. ఈ వాక్యం ద్వారా ఏమని తెలుసా?
ప్రభా, నేను మనుషులు ఎదుట సరిగా ఉన్నాను కానీ నీ ఎదుట నా హృదయం సరైనదిగా లేదు ప్రభా. నేను ఇంతవరకు నా హృదయంలో అతిక్రమాన్ని దాచిపెట్టుకునే పాటలు పాడాను, అతిక్రమం దాచిపెట్టుకుని ప్రసంగించాను, అతిక్రమం దాచిపెట్టుకుని మందిరానికి వెళ్ళాను, అతిక్రమం దాచిపెట్టుకుని సంఘం మీద పెత్తనం చేశాను ప్రభా. నా బ్రతుకు మంచిది కాదు, నా ఆలోచనలు మంచిగా కావయ్యా. దయతో నన్ను క్షమించు. నేను వర్ధిల్లిపోవడానికి, నేను ఆశీర్వదించబోవడానికి కారణం నేనే ప్రభా. కొంతమంది ప్రార్థనకి వెళ్తుంటారు, పాపం చేస్తుంటారు. కొంతమంది ప్రార్థనకి వెళ్తూ ఉంటారు, యథోస్థితిగా ఎప్పుడులాగే చూడండి బ్రతుకుతూ ఉంటారు. ప్రేమైన దేని బిడ్డలారా, కొంతమంది ప్రార్థనకి వెళ్తారు, వేటిని మానరు. అతిక్రమే ప్రార్థన. ఇలాంటి వారి జీవితాల్లో ఎప్పటికీ బాగుపడే అవకాశం ఉండదు. ఈ రోజైనా నువ్వు బాగుపడాలి అనుకుంటే లోకమును, పాపమును ఇసిరి పక్కన పెట్టేసి బూట్ చేసి చూడండి, ఇక నువ్వు వచ్చేస్తే చాలు, నా దేవుడు నీ స్థితిగతులను మార్చి నిన్ను ఉన్నతమైన శిఖరాలకు ఎక్కించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు దేవుడు ఎందుకు నాకు మేలు చేయలేదే అంటున్నావంటే, నీ హృదయంలో అతిక్రమించుకుని ఆ మాట అంటే దేవుడు దాన్ని జీర్ణించుకోలేడు, దాన్ని చూసి జీర్ణించుకోలేడు. నీ అతిక్రమం ఏమి లేకపోతే దేవుడు ఎందుకు నిన్ను దీవించలేకపోతున్నాడు? దేవుడు నిన్ను గ్యారంటీగా దీవిస్తాడు. ఒకవేళ దేవుడు దీవించట్లేదు, నిన్ను పరీక్షిస్తున్నాడంటే ఈ పరీక్షలో కూడా నువ్వు నిలిచి ఉండు. ఆ తర్వాత నీకు పరీక్షలు అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? ప్రమోషన్ వచ్చింది. కాబట్టి దాని కొరకు నువ్వు ఎదురు చూడు. నీ అతిక్రమం, నీ యొక్క హృదయంలో ఉన్న ప్రతి అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుడిచ్చే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అనుభవించు. ప్రభు ఈ మాటలు వెనికిడిలో ఫలభరితంగా మార్చును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన ప్రభువా, నీ ఉన్నత